ఐబొమ్మ రవి గురించి ఒక్కో విషయం బయటకు వస్తుంటే అమ్మో వీడు మామూలుడు కాదు అసాధ్యుడు అనిపిస్తుంది. లక్షలకు లక్షలు పోసి చదువుకున్న వాళ్లకు కూడా ఇన్ని తెలివితేటలు ఉంటాయో లేదో అనేది డౌటే. మనోడి తెలివితేటలు చూస్తుంటే వీడు గాని పైరసీ చేయకపోయి ఉంటే చాలా గొప్పవాడు అయ్యుండేవాడు అంటున్నారు అంతా. కాకపోతే తన తెలివితేటలు మొత్తం తీసుకెళ్లి ఆ పైరసీదారులో పడేశాడు. తెలుగు ఇండస్ట్రీని కుదిపేసిన ఐబొమ్మ వెబ్సైట్ వ్యవహారంలో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన పోలీసుల విచారణలో అతడు పైరసీకి పాల్పడిన విధానం, వెనుక ఉన్న నెట్వర్క్ గురించి విస్తుపోయే నిజాలు వెల్లడించాడు. సైబర్ క్రైమ్ పోలీసుల ప్రశ్నలకు సమాధానంగా అతడు చెప్పిన వివరాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. పోలీసుల దర్యాప్తులో రవి తన నేర అంగీకారాన్ని తెలిపాడు. తాను కేవలం వెబ్సైట్ నడపడమే కాకుండా టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా అతిపెద్ద పైరసీ సామ్రాజ్యాన్ని నడిపినట్టు ఒప్పుకున్నాడు. కొత్త సినిమాలు విడుదలైన వెంటనే వాటి పైరసీ ప్రింట్లను సేకరించి వాటిని వ్యాపార వస్తువుగా మార్చుకున్నట్లు తెలిపాడు. సాధారణ పైరసీదారుల కంటే భిన్నంగా అతడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుకొని ఈ దందా సాగించినట్లు విచారణలో తేలింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం ఏంటి అంటే రవి కేవలం థియేటర్లో తీసిన సాధారణ ప్రింట్లను మాత్రమే కాకుండా ఏకంగా సినిమా ప్రదర్శనకు వాడే క్యూబ్ నెట్వర్క్ను, శాటిలైట్ లింకులను హ్యాక్ చేసినట్లు అంగీకరించాడు. ఇలా హ్యాక్ చేయడం ద్వారా సినిమాలను హెచ్డి ఫార్మాట్లో రికార్డ్ చేసేవాడని, దీనివల్ల ఒరిజినల్ ప్రింట్కు ఏమాత్రం తీసిపోని క్వాలిటీతో పైరసీ వీడియోలు లభ్యమయ్యేవని తెలిపాడు. ఇలా టెక్నాలజీని దుర్వినియోగం చేసి సంపాదించిన హెచ్డి ప్రింట్లను విక్రయించడానికి రవి హెచ్డి హబ్ పేరుతో ఒక ప్రత్యేక టెలిగ్రామ్ ఛానల్ను ఏర్పాటు చేశాడు. ఈ ఛానల్లో ఎక్స్క్లూజివ్ పైరసీ లింకులను అప్లోడ్ చేసేవాడు. ఈ లింకులను ఉచితంగా కాకుండా భారీ మొత్తానికి విక్రయించేవాడు. ఒక్కో సినిమా లింకుకు సుమారు $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లు పోలీసుల ముందు స్పష్టం చేశాడు. తాజా విచారణలో రవి మరిన్ని కీలక వివరాలు బయటపెట్టాడు. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన హిట్ 3, కిష్కింధపురి వంటి చిత్రాలను తాను శాటిలైట్ లింక్ హ్యాకింగ్ ద్వారానే పైరసీ చేసినట్లు అంగీకరించాడు. ఈ సినిమాల హెచ్డి ప్రింట్లు బయటకు రావడానికి తానే కారణమని చెప్పడం గమనార్హం. ఈ మూలం ఆధారంగా పైరసీ నెట్వర్క్ మూలాలు ఎంత లోతుగా ఉన్నాయో పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా రవిపై నమోదైన 3 వేర్వేరు కేసుల్లో లోతైన విచారణ జరిపేందుకు నాంపల్లి కోర్టు పోలీసులకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇమ్మడి రవికి 12 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. కోర్టు ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు డిసెంబర్ 18 నాడు చెంచల్గూడ జైలు నుంచి అతన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. రాబోయే 12 రోజుల్లో ఈ పైరసీ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉంది అనే విషయాలపై పోలీసులు మరింత కూపీ లాగనున్నారు.